హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేయస్ ఛానల్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని నోటిఫికేషన్స్ కోసం. సో ఫ్రెండ్స్, ఈరోజు మన స్పెషల్ రెసిపీ పాలకూర పప్పు అండి. చాలా ఈజీ ప్రాసెస్లో చాలా టేస్టీగా ఉండే ఈ పాలకూర పప్పుని నేను మీకు ఈరోజు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. సో ముందుగా దీనికోసం మనము పాలకూరని అయితే సేకరించాలి కాబట్టి ఈ పాలకూరని నేను మా మేడ పైనే పెంచుకుంటున్నానండి. సో ఇలా నేచురల్గా మీరు కూడా పండించుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎక్కువగా ఆకుకూరల పైన స్ప్రేస్ చేస్తారు కాబట్టి అవి హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేను ఇలా పెంచుకుంటున్నాను. అది చూపించాను కదా, అది క్యారెట్. సో ఇలా పాలకూరనంతా నేను తుంచుకున్నాను కదండి. నేను తుంచుకున్న పాలకూర అయితే ఇంతవరకు వచ్చింది. ఈ పూటకు మాకైతే కర్రీకి అయితే పప్పులోకి అయితే సరిపోతుంది. సో ఇప్పుడు దీన్ని అదేవిధంగా నేను బాబు కోసం తోటకూర కూడా పెంచాను కదా. ఇప్పుడు ఈ తోటకూర అండ్ ఈ పాలకూర ఒక 2-3 ఆకుల్ని కూడా బాబుకి ఫుడ్లోకి యాడ్ చేస్తాను. ఇంతకుముందు నా వీడియో ఎవరైనా చూస్తున్నారో లేదో బాబుకి ఫుడ్ రెసిపీ చేసేటప్పుడు చేశాను. ఇప్పుడు బాబు కోసమని పప్పు అండ్ రైస్ యాడ్ చేశాను కదా. అదేవిధంగా ఈ 2 ఆకుకూరలు కూడా కట్ చేసి క్లీన్ చేసి వేసుకున్నాను. అదేవిధంగా ఈ బీట్రూట్ అండ్ కొంచెం సుద్దుంప అంటారు కదా, దీన్ని ఈ రెండింటిని కూడా నీట్గా వాష్ చేసి బాబు ఫుడ్ కోసం పెట్టాను. అండ్ ఇప్పుడు నేను తుంచుకున్న ఈ పాలకూరను అనమాట రెసిపీ కోసం నీట్గా వాష్ చేస్తున్నాను. ఇలా వాష్ చేసుకోండి. ఏమైనా కొంచెం పెస్టిసైడ్స్ వాడున్నా సరే నీట్గా ఉంటుంది. ఇలా వాష్ చేశాక ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా అయితే కట్ చేసేసుకోండి. సో ఇప్పుడు మనము రెసిపీ కోసం నేనైతే ఈ కప్పు క్వాంటిటీతో పప్పునైతే తీసుకొని ఇది నీట్గా వాష్ చేసుకున్నానండి. వాష్ చేసుకొని ఇలా కుక్కర్లోకి అయితే యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్నాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పాలకూరని, ఇలా కట్ చేసుకుని పెట్టుకున్న నీట్గా వాష్ చేసిన పాలకూరని అయితే ఇప్పుడు ఈ పప్పులోకి అయితే మనం యాడ్ చేసుకోవాలి. ఈ పాలకూర అనేది హెల్త్కి చాలా మంచిదండి. రిచ్ ఆఫ్ ఐరన్ అండ్ కాల్షియం ఫుడ్ అంటే అది పాలకూరని హెల్త్కి మంచిది. అండ్ 2 ఆనియన్స్ అయితే ఇలా కట్ చేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకోండి. అదేవిధంగా ఒక 2-3 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక 4-5 టమాటోల్ని ఇలా కట్ చేసుకొని ఈ మిశ్రమంలోకి మనం యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్న దాంట్లోకి 1 టేబుల్ స్పూను రుచికి తగ్గట్టు సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి, 1 or 2 టేబుల్ స్పూన్స్. అదేవిధంగా పసుపు గుండను కూడా కొంచెం యాడ్ చేసుకోండి రుచికి తగ్గట్టుగా. ఇప్పుడు ఇదే మిశ్రమంలోకి కొంచెం మిర్చి పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న దీంట్లోకి నేను చూపిస్తున్నాను కదా, ఇంత క్వాంటిటీ చింతపండు గుజ్జునైతే రసాన్నైతే తీసి ఇదే మిశ్రమంలోకి మనం యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్నాక 1-2 గ్లాసెస్ వాటర్ని అయితే ఈ మిశ్రమంలోకి మనం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టుకొని ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడైతే విజిల్స్ అయితే వచ్చేసాయి కదండి, 2-3 విజిల్స్ అయితే అయిపోయాయి. సో పప్పు అయితే ఉడికిపోయింది. ఇప్పుడు మనమైతే పక్కన పెట్టుకుందాం మూత తీసి. ఇప్పుడు దీన్ని స్మాష్ చేసుకోవాలండి. పప్పు గుద్దు ఉంటుంది కదా, దాంతో ఈ పప్పు అంతటిని కూడా ఇట్లా మిక్స్ చేసేటట్లుగా పప్పు గుద్దుతో మనం చిలుకుకోవాలి. చూసారుగా, ఇప్పుడు చిలికాక ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది పప్పు కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. సో ఇప్పుడు దీనికోసం మనము పోపునైతే రెడీ చేసుకుందాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పోపులోకి ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు కొంచెం యాడ్ చేసుకోండి. అదేవిధంగా కొంచెం జీలకర్రని యాడ్ చేసుకోవాలి. 2-3 ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి. అదేవిధంగా 6-7 వెల్లుల్లి రెప్పల్ని ఈ విధంగా దంచిపెట్టి ఇలా యాడ్ చేసుకోవాలి పోపులోకి. ఇప్పుడు ఇదే పోపులోకి 2-3 కరివేపాకు రెప్పల్ని ఇలా తుంచి యాడ్ చేసుకోండి.
యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఈవెన్గా ఇలా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోండి మొత్తం పోపుని. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత ఈ పోపు అనేది రెడీ అయిపోయిందండి. చూసారుగా ఈ విధంగా పోపు అనేది ఫ్రై అయిపోవాలి. ఈ విధంగా ఫ్రై అయిపోయిన పోపుని ముందుగా మనము కలిపి పెట్టుకున్నాం కదా పాలకూర పప్పు మిశ్రమంలోకి ఈ పోపునంతా ఇలా యాడ్ చేసుకోండి. చూసారుగా ఈ పోపునైతే ఇప్పుడు నేను యాడ్ చేసుకున్న విధంగా ఇలా యాడ్ చేసుకోవాలి. సో అంతే అండి, ఎంతో సింపుల్, ఎంతో టేస్టీ, ఎంతో ఈజీ ప్రాసెస్లో పాలకూర పప్పునైతే మనం రెడీ చేసుకున్నాం. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.